ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. చంద్రఘోష్ కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు కొనసాగుతోంది. నేటి నుంచి పలువురిని ప్రశ్నించనున్నారు జస్టిస్ పినాకి చంద్రఘోష్. కాళేశ్వరం బ్యారేజ్కు సంబంధించి ముగ్గురు ఈఈలు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తిరుపతిరావు, ఓంకార్ సింగ్, యాదగిరిని ప్రశ్నించనుంది కమిషన్. ప్లాంటింగ్ డిజైన్, నిర్మాణంపై పలు అంశాలపై విచారణ చేయనున్నారు. నిర్మాణ సమయంలో కన్స్ట్రక్షన్ ఏజెన్సీలు, ఇరిగేషన్ శాఖకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఈఎన్సీ అనిల్ కుమార్, ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పియర్స్ కుంగుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈరోజు బీఆర్కే భవన్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికి దర్యాప్తు అయితే ప్రారంభించింది. నిన్నటి వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్న లోటుపాట్లను అదేవిధంగా కొన్ని అంశాలను స్టడీ చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఈరోజు బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. సమీక్షా సమావేశంతో పాటుగా గతంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందులో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా కమిషన్ ముందుకు రావాలని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్తో పాటుగా ఈఈలు, అదేవిధంగా ఎస్సీలు, మిగతా ఉన్నతాధికారులు, ఇంజనీర్లందరూ కూడా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పుడు ఉన్న ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో నిర్మాణం చేసిన ఏజెన్సీలను కూడా రమ్మని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. వారితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావాలని చెప్పేసి అయితే పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ముందుగా ఉన్నతాధికారులతో సమావేశమై ఇటు క్షేత్రస్థాయిలో వారు తెలుసుకున్న వివరాలను, అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ ఇంజనీర్లు ఇస్తున్న సమాచారం రెండింటినీ కూడా క్రోడీకరించుకొని ఒక నివేదికను తయారు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఈ నెల 30వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే గడిచిన దాదాపుగా 70 నుంచి 80 రోజులుగా కూడా వీరంతా కూడా వివిధ రకాల ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. ముందుగా ఆ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి బ్యారేజ్ దగ్గర దానికి సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. మరొక వైపు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, అదేవిధంగా ఇటు కమిషన్ చేస్తున్న ఎంక్వైరీ కావచ్చు, ఈ రెండు సైమల్టేనియస్ గా నడుస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఎన్డీఎస్ఏ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి స్థాయిలో బ్యారేజ్కి సంబంధించిన రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. మరొక వైపు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభం కాకముందే ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలి, దాని ద్వారా పంటలకు నీళ్లు అందించాలని చెప్పేసి అయితే భావించింది. అందులో భాగంగానే ఇప్పటికీ కమిషన్ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే బ్యారేజ్కు సంబంధించిన కుంగుబాటుకు గురైన పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పునరుద్ధరించాలి. అందుకు అయ్యే ఖర్చంతా కూడా ఆయా సంస్థ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ చేసిన సంస్థనే పూర్తిగా ఆ నిధులన్నీ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే చెప్పింది. మరొక వైపు ఈ అధికారులు ఇరిగేషన్ అధికారులు ఈఎన్సీలతో పాటు ఈఈలు, ఎస్సీలు, అదేవిధంగా సిఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు అక్కడ ఏ విధమైన నిర్మాణాలు చేశారు, ఆ డిజైన్కి సంబంధించిన వివరాలు ఏంటి, ఇందుకు సంబంధించి ఎవరి పర్యవేక్షణ జరిగిందనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే పీసీ ఘోష్ కమిషన్ అయితే చేస్తుంది. మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ ఎంక్వైరీ కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సంతోష్.